హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ మురుకులు అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. ఈరోజు బియ్యం పిండి పుట్నాల పప్పు వేసి గిన్నె పట్టించాలి. ఇందులో కొద్దిగా సోడా వేసుకోవాలి. నువ్వులు ఎక్కువ పడతాయండి, టేస్ట్ వస్తుంది దీంట్లో. ఓమ కావాలి, ఓమ డైజెషన్ అవుతుంది కదా, ఓమ కూడా వేసుకుందాం. ఇందులో ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్టు, కొంచెం బటర్. ఇప్పుడైతే ఓమ వేస్తున్నాను. బటర్ వేస్తే సాఫ్ట్నెస్ వస్తుంది. అలాగే కాచి చల్లార్చిన ఆయిల్ వేసుకోవాలి. అందరికీ తెలిసే ఉంటుంది ఈ ప్రిపరేషన్, కానీ మా స్టైల్లో మేము ఎలా చేస్తున్నాము తెలియని వాళ్ళ గురించి చూపిస్తున్నామండి అంతే. బటర్ కొంచెం వేడి చేసి వేసుకోవాలి. ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. కారం అయితే 3 స్పూన్స్ వేస్తున్నాను. కారం ఎలా కావాలంటే అలా వేసుకోండి. ఉప్పు తగినంత వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఉప్పు, నెక్స్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్, తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని, ఇది కూడా ఎక్కువ వేసుకోవాలండి, టేస్ట్ వస్తుంది దీంతో. ఆయిల్ వేడి చేసింది వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి తగినంత. ఒకసారి కలిపేసుకొని పసుపు కూడా కొద్దిగా వేసేసుకొని మొత్తం వాటర్ కన్సిస్టెంట్ చూసుకొని కలుపుకోవాలండి. మరీ ఎక్కువ వేసేస్తే రావు. ఈ మిశ్రమం తడపడానికి ఒక 1/2 అవర్ పడుతుందండి. అంతలోపు కడాయిలో ఆయిల్ పెట్టాను హీట్ ఎక్కడానికి. 3 ప్యాకెట్స్ అయితే వేసుకున్నాను. మాది ఒకటి మురుకుల పావు గన్ల టైప్లో ఉంటుందండి, అందులో పెట్టి ప్రెస్ చేయడం అంతే. జస్ట్ ఈ ప్రిపరేషనే మంచి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి, దీంతో టేస్ట్ వస్తుంది. కావాలంటే కొంతమంది వేడి నీళ్ళు వేస్తారు, ఆయిల్ వేసినా సరిపోతుందండి, వేడి ఆయిల్. లేదు అంటే వేడి నీళ్ళు కావాలంటే వేడి నీళ్ళు వేసేసుకోవచ్చు. మొత్తం వాటర్ వేసి ఇలా మిశ్రమం అనేది తయారు చేసుకోవాలి. ప్రెస్ అయ్యే విధంగా ఉండాలండి. అప్పుడప్పుడు పండుగలప్పుడు చేసుకుంటే స్నాక్స్ లాగా పిల్లలు తినడానికి ఉంటుందండి. మేమైతే బోనాల పండుగ అండ్ దసరాకి చేస్తాము. మురుకులు పావులో పెట్టి ప్రెస్ చేసుకోవాలి. కొంచెం మీడియం సిమ్లో పెట్టి 2 వైపులా కాల్చుకోవాలండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ మురుకులు అయితే ప్రిపేర్ అయినాయి. ఎలా ఉన్నాయో, ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మరి మొత్తం మాడకుండా కలర్ వచ్చేలాగా ఫ్రై చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.